హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఇవాళ మా మహాలక్ష్మికి గౌరికి కూడా చమన్లు ఎలా వేస్తారు అని అందరికీ ఒక చిన్న వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే గౌరీకి ఇప్పటికి ఆల్రెడీ 3-4 టైమ్స్ చమన్ వేయడం జరిగింది. బట్ దానికి ఐరన్ లోపం ఉండడం వల్లనో దేని వల్లనో ప్రెగ్నెన్సీ అనేది రాలేదన్నమాట. అందుకని ఒక స్పెషల్ ఇంజెక్షన్ వేయమని చెప్పారు. ఇప్పుడు ఇది మా మహాలక్ష్మికి కూడా ఇట్లా ఇంజెక్షన్ చేస్తేనే ప్రెగ్నెన్సీ అనేది ఆగుతుంది. ఇది 5 ml 2 to 5 ml వరకు ఉంటుంది. మన కౌ యొక్క వెయిట్ని బట్టి ఉంటుందన్నమాట. దిస్ ఈస్ అండ్ ఇది కూల్లో పెట్టాల్సిన అవసరం లేదంట, జస్ట్ రూమ్ టెంపరేచర్. మన గౌరికి కూడా వాడాల్సి వస్తుందేమో. గౌరీ ఓమో ఆవులకి 2 దగ్గర ఇవ్వచ్చు. ఒకటేమో తర్వాత బ్యాక్ లో ఇటు సైడ్ కానీ లేదంటే ఫ్రంట్ లో మనకు ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే నరాలకి ఏమి ఇచ్చేది ఉండదు, సో డాక్టరే రావాలనే అవసరం లేదు, జస్ట్ మాంసానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికి అర్థమైంది రో, మహాలక్ష్మి గారికి అర్థమైంది రో. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు అడుగుతా, మర్చిపోయినా నేను అడగాలి. దానికి అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సిరంజి చూసిందంటే చాలు. నేను కృష్ణమూర్తిని చూస్తేనే అట్లా చేస్తుందేమో అనుకున్నా, కాదు మా మహాలక్ష్మి ముందే కళ్ళతో చూస్తుంది. సైడ్ కళ్ళతో చూడు ఎట్టు చూస్తుందో అది. ఈ ఇంజెక్షన్ ఎవరైనా చేయొచ్చు అనేసరికి కృష్ణమూర్తి చెప్పినట్టుగా మా బాబు వేశాడనమాట ఇంజెక్షన్ చేసిన తర్వాత గోమాత శరీరం మీద చల్లటి నీళ్ళని కొన్ని పోయాలట. అట్లా పోస్తే ఆ ఇంజెక్షన్ యొక్క ప్రభావం బాడీలో పడి నెక్స్ట్ వేసే చమన్కి అది మంచిగా మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పారట. అందుకని ఇక సేమ్ మా బాబు అట్లనే చేస్తున్నాడు అనమాట. చేసి 1/2 అవర్ అయిన తర్వాత కృష్ణమూర్తి గారు వచ్చారు. ఇప్పుడు చమన్ వేస్తున్నారు. సో ఈసారి మేము మహాలక్ష్మికి సాహివాలా అనేటువంటి మన దేశీ జాతి యొక్క ఆవు చమన్ వేయించాము. మేము ఎప్పుడు కూడా దేశీ ఆవుల చమన్లే వేయిస్తామన్నమాట, జెర్సీ ఆవులు అసలు వేయించము. సో ఈ విధంగా ఈరోజు మహాలక్ష్మికి చమన్ వేయడం అనేది జరిగింది. ఏదైనా మా మహాలక్ష్మి బంగారు తల్లి, ఎక్కువ కదలదు, మంచిగా ఉంటుంది. అదే మా భవానీకి గౌరీకి ఒక్కళ్ళు సరిపోరు మా భవానీకి గౌరీకి వేయాలంటే. సో ఇందాక ఇంజెక్షన్ చేశాడు కదా మా బాబు, ఇప్పుడు చమన్ చేస్తున్నారు అనమాట దీనికి. బయటకు తీసుకెళ్ళి దాన్ని కట్టట్లేదు, తినండి పొద్దు నుంచి రాత్రి వరకు తిరిగి తిన్నా కూడా గిట్లనే ఉంటుంది. భవాని అట్లా చేస్తుండే 2 సార్లు దీనప్పుడే ఇద్దాం అనుకున్నాం, మళ్ళీ దొక్క వరకు అయిపోయిందా. ఇంతకీ ఏది ఫిక్స్ చేశారు ఇద్దరు కలిసి? సాయివాల్ వేసిండ్రా ఇద్దరు కలిసి. అంటే నువ్వు అన్నావు కదా, అంటే నువ్వు కృష్ణమూర్తి గారు ఏంటి సైడ్ గిర్ర కూడా ఇవి శాంతంగానే ఉన్నాయి. రుద్రాణి కానీ దగ్గర ఉన్నాయి. అవునా, కాంగ్రెస్ ఒక్కటే అబ్బా. సో ఇప్పుడు సేమ్ మా గౌరీకి కూడా ఏమైపోయిందంటే, ఇప్పుడు 3 టైమ్స్ నుంచి దగ్గర దానికి చమన్ వేయిస్తూ ఉంటే ఆగుతలేదు. అందుకని చెప్పేసి గౌరీకి కూడా ఇంజెక్షన్ వేయడానికి మా బాబు రెడీ అయ్యాడు. కానీ అన్నీ రెడీ చేసుకునేలోపు కృష్ణమూర్తి గారు వచ్చేసారనమాట. ఇక తనే ఆ ఇంజెక్షన్ చేసి కొద్దిసేపు అయినాక మళ్ళీ దానికి కూడా చమన్ వేయడం జరిగింది.
సో ఇవాళ మనకు టైంకి చెప్పారు కదా కృష్ణమూర్తి డాక్టర్ అని చెప్పేసి, ఆయన వచ్చేసారు, ఆయన ఇస్తున్నారు అనమాట. ముందు మనం ఇచ్చాం కదా. ఇది మనకు ఆ ట్యూబ్లో వచ్చేసి చెమన్ అనమాట. అంత ఈజీగా సో ఇది ఫ్రెండ్స్, ఎదకొచ్చినప్పుడు మా గోమాతలకి మేము ఇలా ఇంజెక్షన్స్ వేయిస్తూ ఉంటాం అనమాట. సో ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో గౌరీకి వచ్చేసి థార్ పార్కర్ వేయించామన్నమాట. సో థార్ పార్కర్ చాలా వైట్గా బాగుంటాయి ఫ్రెండ్స్.